స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు. మనసున నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయన్, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, మనసున నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయన్, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, 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 స్తుతి చేతుము నీకు. అస్సలు దేవునితో ఉంటున్న ఆ
సన్నిధి ఆనందము ఎంత పరవశమవుతుందో అండి. నిజంగా నా ప్రియమైన సంగమా, ఈ లోకంలో ఏదన్నా ఏది లేకపోయినా తెలియదేమో కానీ దేవుని సన్నిధి అనుభవించలేకుంటే ఆ సంతోషాన్ని అసలు వర్ణించలేము. ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నానో మీకు కూడా ఆ సంతోషాన్ని పంచాలి అనేది నా ఆశ. యేసయ్య నిన్ను నన్ను ఆ సంతోషంతో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్యతో ఉంటే ఆ సంతోషము, ఆనందము, ఆ సన్నిధి పరవశమైపోతుందండి. ఎంత సంతోషము అంటే ఆ సంతోషాన్ని వర్ణించలేని సంతోషం. ఆ సంతోషాన్ని యేసయ్య నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తాడండి. నన్ను ఒకటే కాదండి, అందరినీ అలాగే ప్రేమిస్తాడు. అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడతాడండి. పక్షపాతం లేని దేవుడండి. అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు. అందరినీ ఒకేలాగా చూస్తాడు. అందరూ కూడా మంచిగా ప్రార్థనలో, వాక్యాల ఆత్మీయ స్థితిలో వాక్యానుసారంగా అండి దేవుని మాట చొప్పున జీవించాలి. దేవుని చిత్తం చొప్పున జీవించాలి, లోబడాలి. ఆయనకి ఇష్టంగా ఉంటున్నప్పుడు ఆ సంతోషము, ఆనందము వర్ణించలేము. ఈ సంతోషము ఎక్కడ ఉంటుందంటే ఏషియా 26:3 అనే దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏషియా 26:3 దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నా ప్రియమైన సంఘం అంటే, నన్ను ఆనుకొని ఉంటున్న వాళ్ళకి పూర్ణమైన సంతోషం, సమాధానం, ఆనందం ఉంటుంది. అంటే ఆ సంతోషాన్ని ఎవ్వరు తీసేయలేరు. ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. ఆ నెమ్మదిని, సమాధాన్ని ఎవ్వరు కూడా తీసేయలేరు. అందుకే ఆ సంతోషాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడినాడు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్. మరి నువ్వు నేను అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ అది లేదు ఇది లేదు అనడం కాదు, కానీ దేవునితో ఉంటే ఆ సంతోషం చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే ఆ సంతోషాన్ని నువ్వు నేను పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట నిరర్థకం కాదండి. ఆయన ఒక్కసారి మాట్లాడినాడంటే భూమి ఆకాశం అన్నీ గతించినప్పుడు కూడా ఆయన మాట నెరవేరుతుందండి. అంత మంచి దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, అలాంటి మంచి దేవుడు నీకు నాకు మనకి గిఫ్ట్ లాగా వచ్చాడండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా, గిఫ్ట్ లాగా ఉంటున్నాడండి నీకు నాకు. అసలు పిలిస్తేనే వస్తాడండి. అలాంటి మంచి దేవుడిని నువ్వు నేను మిస్ అవ్వకూడదు. అంత మంచిగా ఆయన సన్నిధిని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన సన్నిధిలో ఉంటున్న సంతోషాన్ని వర్ణించలేకపోతా నేను. ఆ విధంగా నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నాడు. మరి ఆ సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఆయన్ని స్తుతించకుండా ఉండలేము. అందుకే ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఆయనకి ఇష్టంగా జీవించకుండా నువ్వు నేను ఉండలేం. అలా ఉన్నప్పుడు కూడా మనం ఆయనకి ఇష్టంగా ఉంటున్నప్పుడు మనలో ఆయన నివాసమై ఉంటాడండి. అంత మంచి దేవుడండి యేసయ్య. ప్రతి ఒక్కరు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేద లేదు, ధనిక లేదు, ఏమీ లేదండి. ప్రభువులో ఉంటున్న సంతోషం, ఆనందం చాలా మంచిదండి. మరి అందరూ కూడా మరి అలా మరి దేవుడి వాక్యం చూడండి, ఏషియా 26:3 సంతోషాన్ని ఇస్తున్నాడు మనకి. ఎవ్వరు ఇవ్వలేని సంతోషం అండి. ధనం ఇది, డబ్బు ఇది, భార్య ఇది, భర్త ఇది, పిల్లలు ఇది, ఎవ్వరు ఇవ్వరు. నెవ్వరండి, నథింగ్ అండి. బట్ ఓన్లీ జీసస్, దేవుని మాత్రమే. జీసస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్, నో అదర్ వే. అంటే దేవునితో మాత్రమే సాధ్యం అవుతుందండి. ఇలాంటి మంచి దేవుని నువ్వు నేను మిస్ అవ్వదు. గిఫ్ట్ అండి, ఈజ్ ఎ వాల్యుబుల్ గిఫ్ట్ మనకి దేవుడు ఇచ్చాడండి. ఈ ఈ ఈ గిఫ్ట్ని మనము చాలా వాల్యుబుల్గా మనం చూస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని నువ్వు నేను పొందుకోగలుగుతాం కదా. ఎంత బాగుంది కదా. ఈ పాట ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. మరి ఉన్నట్టుగా పాడాలనిపించింది, పాడాను. కానీ అందుకే ఏం పాడ్డాను ఇంతవరకు నేనంటే స్తుతించమని పాడ్డా. ఏం పాడినాను? స్తుతించాలి, ఆయన్ని అనుదినము స్తుతించాలి, అనుదినము స్తుతించాలి. నా మనస్సు, నా నాలుకను, మన మనస్సు నాలుకను ఆయన స్తుతించాలి.
స్తుతి చేతుము, ఈ పాట కదా పాడేది. స్తుతి చేతుము నేను ప్రాక్టీస్ ఏవి చేయనండి. ఇప్పుడు పాడ్డా కదా మర్చిపోయా. దేవుడు ఎప్పుడు పాడిస్తా అంటే అప్పుడు పాడుతూ ఉంటాను. ప్రజెంట్ 3 భాషల్లో పాడాలి. కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది, నిదానంగా పాడుతాను. లావు ఉన్నా కానీ స్ట్రెంత్ లేదు, శక్తి లేదు. ఓకే. స్తుతి చేతుము దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు, మనసున నాలుకయు నీకు అనుదిన స్తుతి చేయన్, 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 స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు,
స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు, స్తుతించేతుము నీకు దేవా. ఎన్ని రోజులైనా నీళ్ళు ఆహారం లేకుండా కూడా ఉండొచ్చండి. నాకు ఎందుకో అలా అనిపిస్తుంది. నీళ్ళు ఆహారం ఏమీ లేకుండా దేవునితోనే గడపచ్చు అనిపిస్తుంది. ఆ సంతోషము ఎక్కడ దొరకదండి. నీళ్ళలో, ఆహారంలో, ఏ దాంట్లో దొరకదు. అసలు ఈ ఈ ఇలా ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఇంకా ఏమి గుర్తుండదు. అంత బాగుంటుందండి. ఎంత మంచి దేవుడు. కానీ అందరూ కూడా మరి దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయతలో అన్ని విషయాల్లో బలపడాలని మనసారా కోరుకుంటూ మరి దేవుని కనపరచాలని, ఆయన సృష్టికర్తన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన ప్రేమిస్తుంటే నేను తినే అన్నీ మర్చిపోతానండి. అంత మంచిగా ఉంటుంది. ఆయనలో అంత బాగుంటుందండి. ఈ విషయాన్ని గమనించండి. అందరు కూడా మన బైబుల్ లేని వాళ్ళు ఎవరైనా సరే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అందరు కూడా మరి మొబైల్ని డౌన్లోడ్లో బైబుల్ని డౌన్లోడ్ చేసుకొని మరి వాక్యం చదువుకొని అందరూ కూడా మంచిగా ఉన్నాడు నా వాక్యానుసారంగా జీవించాలని, లోబడాలని, ప్రార్థించాలని, మంచిగా జీవించాలని మరి అందరూ మనసారా కోరుకుంటూ మరి విన్నందుకు మీ అందరు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ we will meet in the Jesus name. మీ దైవ కృప మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.